అల్లుడు గోవా చేసావు అల్లుడు. కుమ్మే మావా ఎవడాపుతాడు నిన్న? $500 కొట్టమ్మా. ఎవడ నువ్వు? పోలీస్ 500 కొట్టు. దేనికి సార్? గోవాకి వచ్చారుగా, అయితే 500 కట్టాలా? గోవాలో ఇంతే. చెలుడు లేనిపోంది. ఇదిగోండి సార్. వెల్కమ్ టు గోవా. చెత్త నా కొడుకులు. ఏపీ బండి కనపడితే చాలు బీపీ వచ్చిన ఆపుతారు. పదండ్రా. ఆకలి చెప్పలే. 500 కట్టండి సార్. ఫోన్ పేనే క్యాషా సార్? దేనికి కట్టాలి 500? పార్కింగ్ కి సార్. పార్కింగ్ 500? మన హోటల్ గ్రానైట్ ల్యాండ్ మీద కట్టారు సార్. అయితే మీ కార్ ఇప్పుడు గ్రానైట్ ల్యాండ్ మీద ఉంది సార్, అందుకే 500 కట్టాలి. ఈ స్టార్ట్ 250 గారా? అందులో గ్రానైట్ ఉండదు కదా సార్. గోవాలో ఇంతే సార్. మామ ఫుల్ తిన్నావు, తేపితే 500 అంటారు ఈ నా కొడుకులు. 500 కట్టండి సార్. దేనికి కట్టాలి 500? చంపేస్తాను ఇప్పుడు. దానికి కూడా 500 అడుగుతాడు. భయ్యా నీకు చిప్పేమన్నా దొబ్బిందా? చెప్తే 500 కట్టవేంటి? పొల్యూషన్ కంట్రోల్ సార్. పొల్యూషన్ కంట్రోలా? గోవాలో ఇంతే సార్. గోవాలో ఊపిరి పీల్చుకోవచ్చా సార్? అదైతే ఫ్రీ సార్. దొంగ నా కొడుకులు. తేపితే 500 అంట, ఇంకా నేను పిట్టే 10,000 అలా. ఇది మరీ అన్యాయం రా. పోలీసులు మామా. అయితే లైసెన్స్ లోనే సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలా డబ్బులు దొబ్బుతారో నేను చూస్తా. లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. పొల్యూషన్ చెక్కుని వెళ్ళిపోమంటారా? డ్రింక్ అండ్ డ్రైవ్ చేశారుగా, 500 ఇవ్వండి. బాబు ఒక్క నిమిషం, మా సార్ అంటుంది మీరు డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేశారని కాదు. మరి ఆయన డ్రింక్ చేసినప్పుడు మీరు డ్రైవ్ చేశారు కాబట్టి అందుకనే మా సార్ 500 మిమ్మల్ని కట్టమంటున్నారు. గోవాలో ఇంతే.